నమస్కారం. ఒక కంపెనీ తన పాత స్ట్రాటజీని పక్కన పెట్టి పూర్తిగా కొత్త వ్యాపార దిశగా అడుగులు వేయడాన్నే మనం కార్పొరేట్ పివెట్ అంటాం. అయితే ఇక్కడో చిన్న ప్రాబ్లం ఉంది. ఇలాంటి భారీ మార్పులు చేసినప్పుడు ఫెయిల్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువ. ఒక్కసారి ఆలోచించండి. ఒక విమానాన్ని కొత్త గమ్యస్థానానికి తీసుకెళ్లాలంటే పైలట్కు ఖచ్చితమైన డాష్బోర్డ్ ఎంత అవసరమో ఒక వ్యాపారానికి కూడా అంతే అవసరం కదా. ఈనాటి మన విశ్లేషణలో ఒక కొత్త మార్గాన్ని ఎంచుకున్నప్పుడు సక్సెస్ను ఎలా కొలవాలి, దాన్ని పర్ఫెక్ట్గా ట్రాక్ చేయడానికి ఒక అద్భుతమైన రిపోర్టింగ్ డాష్బోర్డ్ను ఎలా డిజైన్ చేయాలి అనే విషయాలను డీప్గా చూద్దాం. ఈ రిస్కీ జర్నీలో దారి తప్పకుండా మనకు గైడ్ చేసేది సరైన డేటా మాత్రమే. సరే, మన ప్రయాణ ప్రణాళిక ఎలా ఉండబోతుందో ఒకసారి చూద్దాం. ముందుగా కొత్త దిశను నిర్దేశించుకోవడం, ఆ తర్వాత గణాంకాలను ట్రాక్ చేయడం, మానవ అంశాలను కొలవడం, ఆపరేషన్స్ను పర్యవేక్షించడం, ఫైనల్గా రిపోర్టింగ్ డాష్బోర్డ్ను నిర్మించడం. ఈ 5 దశలే మన ఫ్లైట్ ప్లాన్ అన్నమాట. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా మొదటి విభాగానికి వెళ్దాం. కొత్త దిశ నిర్దేశం. ఇందులో లక్ష్యాలు మరియు కేపీఐల గురించి తెలుసుకుందాం. అసలు ఈ కీ పెర్ఫార్మెన్స్ ఏరియా లేదా కేపీఏ అంటే ఏమిటి? సింపుల్గా చెప్పాలంటే ఇది కస్టమర్ వృద్ధి, ఆర్థిక ఆరోగ్యం లేదా బ్రాండ్ బలం లాంటి ఒక ఉన్నత స్థాయి వ్యూహాత్మక విభాగం. మన రోజువారీ లక్ష్యాలు మనం అనుకున్న ఫైనల్ రిజల్ట్స్కి మ్యాచ్ అవుతున్నాయా లేదా అని నిర్ధారించే ఒక కంపస్లా ఇది పనిచేస్తుంది. ఇంకో ముఖ్యమైన విషయం, ప్రతి కేపీఏకు ఖచ్చితంగా ఒక ఓనర్ ఉండాలి. బాధ్యత ఎవరిదో స్పష్టంగా తెలియకపోతే ఆ లక్ష్యాలు గాలిలో దీపాల్లాగే మిగిలిపోతాయవునా? ఇక్కడ మనం ఒక కీలకమైన ప్రశ్న వేసుకోవాలి. మనం ఎంచుకున్న కొత్త దిశలో వృద్ధి, ఆపరేషనల్ ఎక్సలెన్స్ ఇంకా లాంగ్ టర్మ్ సస్టైనబిలిటీని ఎలా డిఫైన్ చేస్తాం, అసలు ఎలా కొలుస్తాం? ఒక కంపెనీ లాంగ్ టర్మ్ సర్వైవల్కు ఖచ్చితమైన మెట్రిక్ డాష్బోర్డ్ ఎందుకు అవసరమో ఈ ప్రశ్న చాలా స్పష్టంగా చెబుతోంది. ఎందుకంటే సక్సెస్ను కొలవలేని ఏ ప్రయాణమైనా గమ్యాన్ని చేరదు. ఇప్పుడు రెండవ విభాగం చూద్దాం. ఖచ్చితమైన గణాంకాలను ట్రాక్ చేయడం. ఎలాంటి ఎమోషన్స్ లేకుండా వాస్తవాలను ఉన్నవి ఉన్నట్లుగా చూపించే ఈ డేటా మన కంపెనీ అనే వెహికల్కి స్పీడోమీటర్ మరియు ఫ్యూయల్ గేజ్ లాంటిది. ప్రధాన ఆర్థిక సూచికలైన రెవెన్యూ, లాభాలు, క్యాష్ ఫ్లో మరియు ఆర్ఓఐలను మనం చాలా నిశితంగా గమనించాలి. ఇక్కడ పాయింట్ ఏంటంటే కేవలం మనం అనుకున్న టార్గెట్ ఎంత, యాక్చువల్గా ఎంత సాధించాం అనే సంఖ్యలను మాత్రమే చూడటం కాదు, వాటి మధ్య ఉన్న తేడాని అంటే ఆ డీవియేషన్ను అనలైజ్ చేయాలి. ఒకవేళ ఎక్కడైనా తేడా వస్తే వెంటనే అలర్ట్ అయ్యి సరిచేయడానికి ఒక యాక్షన్ ప్లాన్ ఎప్పుడూ రెడీగా ఉంచుకోవడం ఎంత అవసరమో మనమిక్కడ అర్థం చేసుకోవాలి. ఆర్థిక లెక్కల తర్వాత మనం ఫోకస్ చేయాల్సింది కస్టమర్ మరియు మార్కెట్ సూచికల మీద. అంటే మార్కెట్ షేర్, కొత్త మార్కెట్లోకి చొచ్చుకుపోవడం, కస్టమర్ రిఫరల్స్, అలాగే ప్రోడక్ట్ యూసేజ్ ఫ్రీక్వెన్సీ లాంటివి అన్నమాట. అసలు మార్కెట్ను మనం ఎంత సమర్థవంతంగా క్యాప్చర్ చేస్తున్నామనే రియాలిటీని ఈ సూచికలు ఖచ్చితంగా తెలియజేస్తాయి. మన కొత్త బిజినెస్ మోడల్కు మార్కెట్లో ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో అర్థం చేసుకోవాలంటే ఇవి పక్కాగా ఉండాలి. ఇక్కడొక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఉందండి. అదే కస్టమర్ రిటెన్షన్ రేట్ శాతం. అంటే మన పాత కస్టమర్లు ఎంతమంది మన ప్రోడక్ట్ను వదలకుండా కంటిన్యూ అవుతున్నారు అనేది. ఇలాంటి నంబర్స్ కోసం ఒక ఖచ్చితమైన టార్గెట్ని సెట్ చేసుకోవడం వల్ల మన కొత్త ప్రయాణంలో సర్వైవల్కి ఒక బేస్ లైన్ దొరుకుతుంది. ఉన్న కస్టమర్లను వదిలేసి కేవలం కొత్తవాళ్ల కోసమే పాకులాడ్డం ఎంత డేంజరో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు కదా. అయితే ఇక్కడే మనం ఒక అద్భుతమైన బ్యాలెన్స్ గురించి మాట్లాడుకోవాలి. ఒకవైపు ఖచ్చితమైన లెక్కలు అంటే రెవెన్యూ గ్రోత్, కస్టమర్ ఎక్విజిషన్ కాస్ట్, లైఫ్ టైం వాల్యూ లాంటివి. మరోవైపేమో హ్యూమన్ ఎమోషన్స్కి సంబంధించిన బ్రాండ్ పర్సెప్షన్, టీమ్ మొరాల్, ఇన్నోవేషన్ ఇండెక్స్ లాంటివి. ఒక కార్పొరేట్ పివట్ నిజంగా సక్సెస్ అవ్వాలంటే ఈ హార్డ్ నంబర్స్కి, హ్యూమన్ ఫీలింగ్స్కి మధ్య పర్ఫెక్ట్ బ్యాలెన్స్ ఉండాలి. ఎందుకంటే కేవలం నంబర్స్ ఎప్పటికీ సంపూర్ణ విజయాన్ని ఇవ్వలేవు. అందుకే ఇప్పుడు మూడవ విభాగంలోకి వెడదాం. మానవ అంశాల కొలమానం, గుణాత్మక మరియు టీమ్ గ్రోత్. ఆలోచించండి, మన కంపెనీలో ఫైనాన్షియల్ నంబర్స్ అద్భుతంగా ఉండి పనిచేసే టీం మాత్రం విపరీతమైన స్ట్రెస్కి గురవుతుంటే ఆ సక్సెస్ నిలబడుతుందా? ఛాన్సే లేదు. అందుకే బ్రాండ్ పర్సెప్షన్, టీమ్ మొరల్ లాంటి కంటికి కనిపించని అంశాలను కూడా మనం సిస్టమాటిక్గా కొలవాలి. దీనికోసం కస్టమర్ల దగ్గర ఎన్పిఎస్ సర్వేలు చేయడం, బ్రాండ్ కోసం సోషల్ మీడియాలో లిజనింగ్, అలాగే మన టీం ఎలా ఫీలవుతుందో తెలుసుకోవడానికి ఇంటర్నల్ సర్వేలను వాడుకోవాలి. నెక్స్ట్, టీమ్ మరియు ఆర్గనైజేషనల్ గ్రోత్ మెట్రిక్స్. ఇందులో ఎంప్లాయీ రిటెన్షన్ రేట్, ట్రైనింగ్ అవర్స్, లీడర్షిప్ డెవలప్మెంట్ లాంటివి వస్తాయి.
బయట మనం చేస్తున్న స్ట్రాటజిక్ మార్పులకు తగ్గట్టుగా మన కంపెనీ లోపల కూడా లీడర్షిప్, ఎంప్లాయీ ట్రైనింగ్ అదే స్పీడ్లో అప్డేట్ అవుతున్నాయో లేదో చూసుకోవాలి కదా. దానికి మెట్రిక్స్ చాలా అవసరం. ఇక్కడ కూడా ప్రతి మెట్రిక్కు ఖచ్చితమైన టార్గెట్, ఒక ఓనర్, అలాగే దాన్ని రివ్యూ చేసే ఫ్రీక్వెన్సీ పక్కాగా ఉండాలి. 4వ విభాగం ఆపరేషనల్ ఇండికేటర్స్ మరియు ప్రాసెస్ ట్రాకింగ్. మన కంపెనీ బయట నుంచి చూడటానికి ఎంత అట్రాక్టివ్గా ఉన్నా లోపల ఇంజిన్ రూమ్ కరెక్ట్గా పనిచేస్తుందా లేదా అని చెక్ చేసుకోవటం చాలా ఇంపార్టెంట్. సరే, ఇప్పుడు కొన్ని కీలకమైన ఆపరేషనల్ కేపీఐలపై ఫోకస్ చేద్దాం. సప్లై చైన్, డెలివరీ ఎఫిషియన్సీ, ప్రాసెస్ ఆటోమేషన్, ఇంకా క్వాలిటీ కంట్రోల్. కొత్త డైరెక్షన్లో మనం ఫేస్ చేసే సవాళ్లను మన ఇన్ఫ్రాస్ట్రక్చర్ తట్టుకోగలదా లేదా అని చెప్పేవి ఇవే. సరైన ఆటోమేషన్, క్వాలిటీ కంట్రోల్ లేకపోతే పేపర్ మీద ఎంత అద్భుతమైన స్ట్రాటజీ ఉన్నా ప్రాక్టికల్గా అది ఫెయిల్ అవ్వడం ఖాయం. ఇక మనం 5వ మరియు ఆఖరి విభాగానికి వచ్చేశాం, రిపోర్టింగ్ డాష్బోర్డ్. ఈ డిఫరెంట్ డేటా పాయింట్స్ అన్నీ కలిపి ఒక మానిటరింగ్ ఫ్రేమ్వర్క్గా ఎలా మారతాయో ఇప్పుడు చూద్దాం. ఒక రిపోర్టింగ్ ఫ్రేమ్వర్క్లో ఈ మెట్రిక్స్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే, ముందుగా ఒక మెట్రిక్ కేటగిరీని అసైన్ చేయాలి. దాన్ని ఎలా రిపోర్ట్ చేయాలో పద్ధతిని డిసైడ్ చేయాలి. ఆ తర్వాత దాన్ని ఎంత తరచుగా రివ్యూ చేయాలో ఒక ఫ్రీక్వెన్సీని సెట్ చేసి ఒక పర్సన్ని రివ్యూవర్గా ఫిక్స్ చేయాలి. ఇలా చేయడం వల్ల డేటా అనేది కేవలం నెంబర్స్లా మిగిలిపోకుండా ఎప్పటికప్పుడు మనం సరైన డిసిషన్స్ తీసుకోవడానికి బాగా ఉపయోగపడుతుంది. మన ఫ్రేమ్వర్క్ మొత్తానికి ఇది ఒక క్లైమాక్స్ లాంటిదండి. అదే సక్సెస్ రివ్యూ సమ్మరీ. అసలు మన దృష్టిలో సక్సెస్ అంటే ఏమిటి, దానికి మినిమం బేస్ లైన్ ఎంత, మరియు ముఖ్యంగా ఎక్కడ ప్రమాదం పొంచి ఉందో చెప్పే రెడ్ ఫ్లాగ్స్ ఏమిటనేది ఇందులో క్లియర్గా ఉంటాయి. సిచ్యువేషన్ చేయి దాటిపోక ముందే మనల్ని అలర్ట్ చేసే ఈ రెడ్ ఫ్లాగ్స్ మీద, అలాగే టైం టు టైం వ్యూహాన్ని మార్చుకునే రివ్యూ పీరియడ్ మీద మనం చాలా ఎక్కువ శ్రద్ధ పెట్టాలి. ఇక ముగించే ముందు మీకందరికీ ఒక పవర్ఫుల్ క్వెషన్. మీ ఆర్గనైజేషన్ యొక్క రెడ్ ఫ్లాగ్స్ క్లియర్గా డిఫైన్ చేశారా? అసలు ఈ కొత్త ప్రయాణంలో మీ సక్సెస్ని కొలవడానికి మీ కంపెనీ నిజంగా రెడీగా ఉందా? ఒక్కసారి ఆలోచించండి. మీ దగ్గర ఖచ్చితమైన మెట్రిక్స్, ఒక సాలిడ్ డాష్బోర్డ్ ఉంటే ఎంతటి ఛాలెంజింగ్ పివట్నైనా మీరు ఈజీగా సక్సెస్ఫుల్గా దాటేయొచ్చు. ఇంతసేపు ఈ విశ్లేషణలో మాతో పాటు ప్రయాణించినందుకు ధన్యవాదాలు.